ఆ రోజు కోసం లక్షల మంది భక్తులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. సుదూర తీరాల నుంచి వచ్చిన భక్తులు మండుటెండ మార్చేస్తున్నా, నిలబడి నిలబడి కాళ్ళు పీక్కుపోతున్నా ఓపికగా, ఆశగా, ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆ ఒక్కరోజు మాత్రమే దొరికే స్వామి దర్శనం కోసం. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చే రోజు. ఆ రోజే వైశాఖ శుద్ధ తదియ, అక్షయ తృతీయ. ఆ స్వామే ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, ఉత్తరాంధ్రులు సింహాద్రప్పడు అని ప్రేమగా పిలుచుకునే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. ఆ ఉత్సవమే సంవత్సరంలో ఒకే ఒక్క రోజు జరిగే అద్భుత సన్నివేశం చందనోత్సవం. ఆ రోజు మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం. అసలు సింహాచలం దేవస్థానంలో నిరంతరం స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటాం కదా, మరి ఆ ఒక్కరోజే దర్శనం లభించడమేంటి? అవును, ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవచ్చు. కానీ దట్టమైన చందనపు పొరల మధ్య ఉండే నరసింహస్వామి ఒక లింగం మాదిరిగా దర్శనమిస్తాడు. కానీ అక్షయ తృతీయ రోజు మాత్రమే, అది కూడా కొన్ని గంటల పాటు మాత్రమే, తన నిజ రూపంలో అంటే 2 అవతారాలు వరాహ నరసింహుల సమ్మిళిత రూపంతో భక్తులకు దర్శనమిస్తాడు స్వామి. ఎందుకలా? ఒక్కరోజు మాత్రమే నిజ రూపంలో దర్శనమిచ్చి మిగిలిన కాలమంతా చందనపు పొరల మధ్య ఉండడానికి కారణమేంటి? దీని వెనక పెద్ద చరిత్రే ఉంది. చరిత్రే కాదు, ఈ ఉత్సవంలో ఎన్నో విశేషాలు, మరెన్నో విచిత్రమైన సంప్రదాయాలు ఉన్నాయి. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశాఖపట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో సింహం ఆకారంలో ఉన్న సింహగిరి పర్వతంపై ఉంది. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి సింహాచలం. తిరుపతి తరువాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం. దశావతారాలలో 2 అవతారాల సమ్మిళిత విలక్షణ అవతారం కొలువు తీరిన క్షేత్రం. భారతదేశంలోనే వరాహ నారసింహ అవతారాల కలయికతో శ్రీ మహావిష్ణువు స్వయంభువుగా వెలిసిన ఏకైక మహాపుణ్యక్షేత్రం సింహాచలం. ఇక్కడ స్వామి వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహవాలంతో విలక్షణమూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. అది మాత్రమే కాదు, స్వామి అంతర్లీనంగా వామనమూర్తి రూపాంతరాన్ని పొందియున్నాడని, అందుకే స్వామి నిజరూపం కురచగా దర్శనమిస్తుందని పెద్దలు చెప్తారు. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరానికి శ్వేతవరాహస్వామి అధిపతి. ఇక్కడ నెలకొన్న స్వామి శ్వేతవరాహస్వామే కాబట్టి ఈ స్వామిని తప్పక దర్శించి తీరాల్సిందేనని క్షేత్ర మహత్యం చెప్తోంది. ఇక ప్రస్తుత విషయం చందనోత్సవం. స్వామివారి చందనోత్సవం గురించి చెప్పుకునే ముందు స్వామి ఇక్కడ వెలసిన వైనం ఎలా ఉందో చూద్దాం. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడు. అయితే హరిద్వేషి అయిన హిరణ్యకశిపుడికి ఇది నచ్చకపోవడంతో కుమారుడిని విష్ణు భక్తి నుంచి మళ్లించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నాలు ఫలించక ఎన్నో శిక్షలు విధించడం, ఆ భయంకర శిక్షల నుంచి విష్ణుమూర్తి ప్రహ్లాదుణ్ణి రక్షించడం, చివరికి శ్రీమన్నారాయణుడు నరమృగ శరీరంతో నరసింహునిగా వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించడం పురాణ కథనాల్లో చదువుకున్నాం. అలా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి శిక్షలు వేసే సందర్భంలో ఒకనాడు ప్రహ్లాదుడిని ఎత్తైన కొండ శిఖరంపై నుంచి లోయలోకి పడేయాలని ఆజ్ఞాపించాడట. అతడి ఆజ్ఞను పాటిస్తూ భటులు ప్రహ్లాదుణ్ణి ఒక కొండపై నుంచి కిందికి తోసేశారు. అప్పుడు ప్రహ్లాదుడు ఆ శ్రీహరిని ప్రార్థించగా ఆ నారాయణుడే స్వయంగా వైకుంఠం నుంచి గరుడ వాహనంపై అత్యంత వేగంగా వచ్చాడు. అప్పటికీ వేగం సరిపోక సింహగిరిపై అమాంతం దూకాడట. దాంతో స్వామి వేగానికి పాదాలు 2 పాతాళంలో కూరుకుపోయాయని చెప్తారు. వెంటనే పైకి వచ్చి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ఆ తర్వాత కొంతకాలానికి హిరణ్యకశిపుని సంహారం జరిగింది. రాక్షస సంహారం తర్వాత కూడా స్వామి తన ఉగ్రతను వదలక సంచరిస్తూ తిరుగాడుతూ ఈ సింహగిరి కొండల మీద ప్రకృతి అందానికి పరవశుడై ఇక్కడ సేద తీరుతుండగా స్వామి క్రోధాన్ని చల్లార్చడానికి దేవతలందరూ ప్రయత్నించినా స్వామి శాంతించలేదట. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి, స్వామి, దుష్ట సంహారం అయిపోయినా కూడా
మీరు శాంతించకుండా అలాగే ఎందుకు సంచరిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు స్వామి, చూశావా, నా కర్తవ్యాన్ని మరచి సంచరిస్తున్నాను. నా కర్తవ్యాన్ని గుర్తు చేసినందుకు నీకొక వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, స్వామి, నేను మీ యొక్క అనేక అవతారాల గురించి విన్నాను. అలాగే నా పినతండ్రి హిరణ్యాక్షుడిని సంహరించడానికి మీరు ఆది వరాహావతారంలో వచ్చారని విన్నాను. ఆ అవతారంలో నాకు దర్శన భాగ్యాన్ని కల్పించండి అని స్వామిని అడుగుతాడు. అప్పుడు ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి వరాహావతార ఘట్టాన్ని గుర్తు చేసుకుని సింహగిరికి ఎగిరి ఆది వరాహ నరసింహావతారంలో ప్రహ్లాదునికి దర్శనమిస్తాడు. అప్పుడు ముక్కోటి దేవతలు, అయ్యో ప్రహ్లాద, స్వామిని శాంతింపచేయమంటే వరాహ నరసింహావతారంలోకి తెప్పించావేంటయ్యా? ఈయన కూడా మహా ఉగ్రంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయనను శాంతింపచేయడం ఎలా అని అడిగారు. అప్పుడు బ్రహ్మకుమారుడైన భృగు మహర్షి సలహాపై వరాహ నరసింహావతారంలో ఉన్న స్వామిని చందనాభిషిక్తుణ్ణి చేసి శాంతింపచేస్తారు. ఆ రోజు వైశాఖ శుద్ధ తదియ, అక్షయ తృతీయ. అలా అక్షయ తృతీయ నాడు స్వామిని చందనాభిషిక్తుణ్ణి చేసి శాంతింపచేయడం వలన అదే సంప్రదాయం చందనోత్సవంగా ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తరువాత ఆ అవతారాన్ని చాలించే సమయంలో వెనువెంటనే తన భక్తుడిని రక్షించే ఆత్రంలో పూర్తిగా ముందు రూపాన్ని వదలకుండానే దాంతోపాటు నరసింహ రూపాన్ని కూడా ధరించి వరాహ నరసింహునిగా అవతరించాడని కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. అలా ఆ కొండ మీదే పర్ణశాలలు నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేవాడు ప్రహ్లాదుడు. కొంతకాలానికి ప్రహ్లాదుని అనంతరం అతడు నిర్మించిన ఆలయం శిథిలమై విగ్రహ రూపంలో స్వామివారు ఆ కొండ మీదే ఒక పుట్టలో చేరారు. ఇవి కృతయుగం నాటి ఘటనలు. తరువాత త్రేతాయుగంలో భరతభూమిని పరిపాలిస్తున్న చంద్రవంశీయుడైన పురూరవ చక్రవర్తి తన ప్రేయసి ఊర్వశితో కలిసి ఆకాశంలో విహారం చేస్తూ సింహగిరి పరిసరాలకు రాగానే వారి పుష్పక విమానం నిలిచిపోయింది. విషయం తెలియక పురూరవుడు దిగులు చెందాడు. ఏం జరిగిందా అన్న ఆలోచనలో పడిపోయాడు. ఊర్వశి తన దివ్య దృష్టితో తామున్నది పరమ పవిత్రమైన సింహగిరి ప్రాంతమని గ్రహించి ఇక్కడ వరాహ నృసింహుడు కొలువయ్యాడని పురూరవునికి సూచిస్తుంది. పురూరవుడు స్వామి వెతుకులాటలో 3 రోజులు గడుపుతాడు. ఎంతకీ స్వామి కానరాకపోవడంతో ప్రాయోపవేశానికి సిద్ధమవుతాడు. రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి తాను పక్కనే ఉన్న పుట్టలో ఉన్నానని కొండమీది గంగధారని ఆనవాలుగా చూపుతాడు. అలా స్వామిని గుర్తించిన పురూరవుడు స్వామి ఆదేశానుసారం 1000 కడవల నీటితోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేసి స్వామి దర్శనాన్ని పొందుతాడు. తన తపస్సు కారణంగానూ తన క్రోధం కారణంగానూ ఏర్పడిన వేడిమి చల్లార్చడం కోసం తనను ఎప్పుడూ చందనపు పూతలలోనే ఉంచాలని, తనను ఏ పుట్టలో నుంచి తీశారో ఆ పుట్టమన్నుకు సరిపడా చందనాన్ని తనకు పూత పూయాలని పురూరవునికి స్వామివారు చెప్పగా ఆ విధంగానే పురూరవుడు స్వామికి చందనపు పూతలను సమర్పించాడని ఒక పురాణ కథనం. అలా సమర్పించిన రోజు కూడా అక్షయ తృతీయ. ఆనాటి నుండి అక్షయ తృతీయ నాడే స్వామి నిజరూప దర్శనం చేయాలని పురూరవుడు శాసనం చేసినట్టుగా తెలుస్తోంది. ఆనాటి నుంచి నేటి వరకు స్వామివారికి చందనపు పూతలు పూస్తూనే ఉన్నారు. పురూరవ చక్రవర్తి కాలంలో స్వామి ఆనతి మీద ఏర్పడిన చందనపు పూత నేటికి చందనోత్సవంగా రూపుదిద్దుకుంది. క్షేత్ర మహత్యంలో పురూరవుడు స్వామిని పుట్ట నుంచి తీసి ప్రతిష్ఠించినట్టు కనబడుతున్నా స్థానికంగా మరో జానపద కథ కూడా ప్రచారంలో ఉంది. స్వామివారు చాలా కాలం పాటు ఎటువంటి చందనపు పూతలు లేకుండానే అనేక మందికి దర్శనమిచ్చాడని, పురూరవుని కంటే ముందే దుగ్గన అనే బోయపల్లికి చెందిన వ్యక్తి స్వామిని దర్శించాడని స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. సింహాచల సమీపంలోని బోయపల్లికి చెందిన దుగ్గన అనే బోయవాడు పోడు వ్యవసాయం చేస్తూ కొర్రలు పండించేవాడట. అప్పన్న వరాహావతారంలో సంచరిస్తూ కొర్రలు తిని ఆ రుచికి అలవాటు పడ్డాడు. ఏదో జంతువు పంట పాడు చేస్తోందని తలచి మాటు వేసిన దుగ్గడికి వరాహం కనిపించింది. ఆ వరాహం రొమ్ముపై బల్లెంతో పొడిచాడు దుగ్గన. ఆ దెబ్బకు రక్తం కారుతూ వరాహం పుట్టలోకి జొరబడింది. ఎక్కడైనా పాములు పుట్టలోకి వెళతాయి గాని వరాహం పుట్టలోకి వెళ్లడమేంటి అని ఆశ్చర్యపడిపోయిన దుగ్గన పుట్టలో చూడగా రక్తం కారుతున్న వరాహ నరసింహుడు కనిపించాడట. అప్పుడు దుగ్గన బోయేవాడు సింహగిరిపై లభించే వనమూలికలను
చందనపు ముద్దతో రంగరించి స్వామికి పట్టువేశాడట. అప్పుడు స్వామి ఆనతి ప్రకారం కటకం వెళ్ళి రాజు పురూరవుడికి వరాహ నరసింహుడి వృత్తాంతం తెలిపినట్టు ఒక కథనం ప్రచారంలో ఉంది. ఇక ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు అశేష భక్తజనుల కోలాహలం మధ్య వేదమంత్రాల ఘోషలో అత్యంత వైభవంగా జరుగుతుంది చందనోత్సవం. ఆ చందనోత్సవ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ పర్వదినం సమీపిస్తుండగా అర్చక స్వాములు, పండితులు వేద మంత్రోచ్చరణలు చేస్తుండగా, నాదస్వర మేళతాళాలు మిన్నంటుతుండగా స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. నిత్యార్చనలు పూర్తయిన తర్వాత బంగారు వెండి బొరిగలతో స్వామిపై ఉన్న చందనాన్ని తీస్తారు. అలా చందనమంతా తీసిన తర్వాత నిజరూపంలోకి వచ్చిన స్వామి శిరస్సున ఛాతిపైన చలువ చందనాన్ని ముద్దలుగా పెడతారు. సంప్రదాయం ప్రకారం అర్చకులు, ఆలయ అధికారులు, ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకి తొలి దర్శనం భాగ్యం కల్పిస్తారు. ఆ తర్వాత ప్రముఖులతో పాటు సాధారణ భక్తులకి కూడా ఏకకాలంలో దర్శనం కల్పిస్తారు. రాత్రి 9 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. అనంతరం గంగధార నుండి శ్రీ వైష్ణవ స్వాములు 1000 కడవలతో జలం తీసుకురాగా ఆ జలంతో అర్చకులు స్వామిని అభిషేకిస్తారు. వీటితో పాటు పంచామృతాభిషేకం జరుగుతుంది. అభిషేకాదులు ముగిశాక స్వామికి తొలి విడతగా 3 మణుగుల శ్రీగంధాన్ని సమర్పించడంతో చందనయాత్ర ముగుస్తుంది. మళ్లీ 3 విడతలుగా చందన సమర్పణ జరుగుతుంది. స్వామికి సమర్పించే చందనాన్ని సేకరించడంలో కూడా ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది. తమిళనాడు రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన మంచి గంధపు చెక్కలు కొనుగోలు చేస్తారు. ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అనుమతులతో చెక్కలు దేవాలయానికి తీసుకువస్తారు. ఇలా వచ్చిన చెక్కలను ముందుగా తూకం వేసి అధికారులు భాండాగారంలో భద్రపరుస్తారు. ఏటా సుమారు 150 కేజీల చెక్కలు లక్షలాది రూపాయలు వెచ్చించి కొంటారు. 32 సంఖ్యకు నరసింహస్వామికి అవినాభావ సంబంధం ఉంది. నరసింహావతారాలు 32, నరసింహస్వామి మూలమంత్రంలోని అక్షరాలు 32. ఈ ప్రామాణికంలోనే తొలి విడత చందనం సమర్పణకు 32 కేజీల చెక్కలను అరగదీసి సుమారు 125 కేజీల గంధాన్ని అరగదీస్తారు. బేడా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సానలపై ఉద్యోగులు గంధాన్ని అరగదీస్తారు. 4 రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో ఏ రోజుకా రోజు అరగదీసిన గంధాన్ని తూకం వేసి అర్చకులు భాండాగారంలో భద్రపరుస్తారు. చందనయాత్రకు ముందు రోజు గంధంలో సుగంధ ద్రవ్యాలను కలుపుతారు. పూర్వం దుగ్గనబోయ స్వామి గాయానికి పూసిన గంధంలో ఏవైతే సుగంధ ద్రవ్యాలు, వనమూలికలు వాడాడో నేటికి కూడా అవే సుగంధ ద్రవ్యాలు కలపడం విశేషమైన విషయం. ఇలా అక్షయ తదియతో పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణములతో కలుపుకుని 4 విడతలుగా 12 మణుగులు అంటే సుమారు 500 కేజీల శ్రీగంధాన్ని స్వామిపై పూతగా వేస్తారు. స్వామి మీద నుంచి తీసిన ఈ చందనం కోసం ఎంతో ఆరాటపడతారు భక్తులు. రాష్ట్రంలోని ప్రముఖులందరికీ ఈ చందన ప్రసాదాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడంతో పాటు 10 గ్రాముల చొప్పున చందనపు ప్యాకెట్లను భక్తులకు విక్రయిస్తారు దేవస్థానం వారు. స్వామి నుంచి తీసిన గంధం అంటే చందన ప్రసాదం ముఖాన పెట్టుకుని కొంత నీటిలో కలిపి తీర్థంగా సేవిస్తే దీర్ఘరోగాలు తగ్గుతాయని నమ్మకం. చందనోత్సవంలో జరిగే మరో సంప్రదాయం వృషభోసర్జనం. అంటే ఆలయంలో గోసంపదను పెంచడం కోసం కోడె దూడలను ఈ దేవస్థానానికి ఉచితంగా సమర్పిస్తారు. స్వామివారికి మొక్కుకొని ఆవు దూడలను తీసుకువచ్చి స్వామికి సమర్పించి వదిలిపెట్టేస్తారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, మరికొన్ని రోజుల్లో చందనోత్సవం జరగబోతున్న సందర్భంగా భక్తులు ఈ ఉత్సవం కోసం వచ్చి ఎలా సంబరాలు చేసుకుంటున్నారో. సాధారణంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన భక్తులు ఎక్కువగా ఈ సంబరాలు జరుపుకుంటారు. గతంలో కోడెదూడలను మొక్కుకుని తీసుకువచ్చి వదిలేవారు. ప్రస్తుతం మాత్రం కోడెదూడలను వదలడం అనేది అంతగా లేదు. ఆ కోడెదూడలకు సరిపడా ఖర్చును చెల్లించడం మాత్రం జరుగుతోంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చందనోత్సవం సందర్భంగా ఆలయానికి వచ్చి కాగడా దీపాలు వెలిగించుకుని రాత్రంతా ఇలాగే ఉండి స్వామిని ఆరాధించి మర్నాడు స్వామిని దర్శించుకుని తమ స్వస్థలాలకు చేరుకుంటారు. ఇవి సింహాచలం చందనోత్సవం వెనుక ఉన్నటువంటి చరిత్ర, అరుదైన సంప్రదాయాలు. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.